నమస్కారం. బిగ్ టాక్కి స్వాగతం. భారతదేశ సామాజిక రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసే ఒక చారిత్రాత్మక తీర్పు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నుండి వెలువడింది. ఇకపై దేశంలో జరిగే జనగణనలో కులాల లెక్కింపునకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం పూర్తిగా కొట్టివేసింది. ఇదొక ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇందులో కోర్టుల జోక్యం ఏమాత్రం ఉండబోదని సిజేఐ సూర్యకాంత్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మరి సమాజంలో వెనుకబడిన కులాల జనాభా ఎంతో ఖచ్చితంగా తెలిసినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, సంక్షేమ పథకాల అర్హతను నిర్ధారించడానికి కులగణన తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ తీర్పుపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరి ఎప్పటి నుంచో కులగణన జరగాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గట్టిగా వాయిస్ వినిపిస్తున్నారు అని, ఆయన ఆలోచనలకు అనుగుణంగానే తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే సాహసోపేతంగా కుల సర్వేను పూర్తి చేసింది అని కాంగ్రెస్ నేతలు గుర్తుకు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ల్యాండ్ మార్క్ జడ్జిమెంటును కేంద్రం ఎలా స్వీకరించబోతుంది, విపక్షాల ఒత్తిడికి తలొగ్గి మోదీ సర్కార్ దేశవ్యాప్త లెక్కింపునకు సిద్ధమవుతుందా లేదా అనే అంశంపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చించబోతున్నారు. రైట్గా మనం ఈ చర్చలో పాల్గొంటున్నారు పుష్పలీల గారు, మాజీ మంత్రి. నమస్కారం మేడం. మేడం, మనం చూస్తూ ఉన్నాం, ఒకవైపేమో కులగణన జరగాలి అంటూ కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దాంతోపాటు కాంగ్రెస్కి సంబంధించి కూడా ఒకవైపు రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు, తెలంగాణలో అయితే సక్సెస్ఫుల్గా కులగణన జరిగింది, ఇక మొత్తం కూడా దేశవ్యాప్తంగా కులగణన జరగాలి అనేటువంటి సంకల్పంతో అయితే మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటు మరి మోదీ ప్రభుత్వం దాన్ని స్వీకరించే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా స్వీకరించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన విషయాన్ని ప్రభుత్వంలో ఏ కేంద్ర ప్రభుత్వం అయినా ఎవరైనా కానీ దాన్ని నో అనడానికి వీల్లేదు. వారు ఎందుకు చెప్పారు అనడానికి ఈ దేశం లోపల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతున్నది. కులాల పరంగా కులం అనేది ఉండడం, ఈ కులాల పరంగా అసలు ఎవరు ఈ పేదవారు, ఎవరు ఎంతమంది ఉన్నారనేది తెలియక ప్రభుత్వాలు, ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో సంక్షేమ రాజ్యాలు ఇవన్నీ కూడా ప్రజల శ్రేయస్సు కోసం ఏర్పడినవి అయినప్పుడు ప్రతి దాన్ని కూడా అట్టడుగు లెవెల్లో ఉన్న వారికి, బడుగు బలహీన వర్గాల వారికి సంఖ్యాపరంగా వాళ్ళ కులాల పరంగా ఎంతమంది ఉన్నారనే కనుక నిర్దిష్టమైనది కనుక చేయగలిగితే అది తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో మరి సుప్రీంకోర్టు ఈ రకంగా న్యాయం చెప్పడం జరిగింది. ఇది అందరూ ఆమోదించాల్సిందే, దీన్ని ఎవరు కూడా నో అనడానికి వీల్లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోరాటం అదే. ఎందుకంటే ఎవరికైతే చెందాల్సిందో వాళ్ళకి చెందటం లేవు ప్రభుత్వ ఫలాలు ఏవి కూడా. పేదవాడికి చెందవలసినవి పేదవాడికి చెందకుండా డబ్బున్నవాడు, ఇంకా డబ్బులు ఉన్న వాళ్ళు, లేకపోతే కరెక్ట్ గా అసలు ఎంతమంది ఉన్నారో తెలియక నిర్దిష్టంగా లేకపోవడం వల్ల ప్రభుత్వాలు వాళ్ళు చేయాల్సిన పనులు, వాళ్ళకి చెందవలసినవి అందించడంలో విఫలమవుతున్నాయి. సో ఇది భారతదేశం అంతా జరగాలన్న ఉద్దేశం అందరికీ ఉంది. కానీ ఇక్కడ రాష్ట్రం లోపల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఇది చేపట్టినందుకు మేము నిజంగా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే అసలు ఏం తెలియకుండానే ఇంకా కూడా 75-80 సంవత్సరాలు అయినాక కూడా ఎంత చిన్న పనిని అసలు చేయలేకపోతున్నామేమి. ఎందుకంటే మనం డిజిటల్ యుగంలో ఉన్నాము, మరి పోటీ ప్రపంచంలో మాట్లాడుతానంటున్నాము. ఏమైనా కూడా సునాయాసంగా చేసుకోవాల్సిన దాన్ని ఇన్నాళ్ళు ఎందుకు నిర్లక్ష్యం చేశారు? దీనికి ఎవరు తప్పిదము అంటే పొలిటికల్ గా ఎవరు వాళ్ళ ఇష్టానుసారంగా చేసిన దాని తప్పిదాన్ని గుర్తించే ఈరోజు మరి 4 పిల్లర్స్ గా ఉన్న దాంట్లో కంట్రోల్ చేయవలసిన వ్యవస్థను కంట్రోల్ చేయవలసిన న్యాయస్థానంలో దానిలో మళ్ళీ సుప్రీంకోర్టు దీన్ని ఒప్పుకోవడం నిజంగా కరెక్ట్ అని చెప్పడం, ఇది అవునన్నా కాదన్నా కేంద్ర ప్రభుత్వం దీన్ని నో అనడానికి వీలు లేకుండా నిర్వహించవలసిన బాధ్యత దేశ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఇది అవసరం అండి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం గనక దీన్ని నిర్లక్ష్యం చేస్తే అది ప్రజల ఆగ్రహానికి, మరి వాళ్ళ యొక్క ఇప్పటివరకు జరిగిన నష్టం ఏం జరిగిందో మళ్ళీ దానికి కారణం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇక్కడైతే తెలంగాణలో మేము ఆల్రెడీ చేసేస్తున్నాం కాబట్టి ఇది చక్కగా మాకు ఒక
స్టాటిస్టికల్ గా వాళ్ళ చేతితో వాళ్ళే మేము ఇది మా కులం ఇది మా ఆదాయం ఇది అని వాళ్ళే మళ్ళీ కింద సంతకాలతో సహా సేకరించి మేము ఇదే అని వాళ్ళ చేతితోటే తీసుకున్న ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల ఆ కుల ఆధారంగా జనగణన జరగడం అనేది చాలా చక్కగా జరిగింది. ఓకే. ఇది యావత్ భారతదేశంలో జరిగితే తప్పేంటంట? ఎందుకు ముసుగులో గుద్దులాట? ఇప్పుడు రాజకీయాలన్నీ కులాల చుట్టూ మతాల చుట్టే కదండి. అవును. ఆ మతాలు అనేది చాలా పెద్దవి, సరే అంశం అది, మతం అనేది చాలా పెద్దది. కానీ కులాలు అనేవి కూడా కనపడని లెవెల్లో ఒకరు ఒకరిని హింసించుకునే విధంగా పేదవాడిగా ఉండేటట్టు కనపడని ఒక నిత్యలాగా ఉన్నాయి. అసలు ఉందా కులం అని మాట్లాడే వాళ్ళకి? 100% ఉంది అని చెప్పగలను నేను. ఎందుకు అంటే ఈ కులం అనే దానితోటే బతుకుతున్నారు చాలా మంది రాజకీయంగా. అది గనక లేకపోతే వాళ్ళ మనుగడ లేని లీడర్లుగా ఎదిగిన వాళ్ళు, వాళ్ళ ఐడెంటిటీ కోసం బతకడం వాళ్ళు, కొన్ని సంఘాల పేరుతో కొన్ని రకాలుగా వచ్చిన వాళ్ళు, పార్టీలు స్థాపించిన వాళ్ళు, చరిత్ర నుంచి ఇప్పటి వరకు చూసినా, భారతదేశ చరిత్రలో చూసినా, ఇప్పటి వరకు చూస్తున్నా ఈ కులాల డామినేషన్ తోటి ఈ తెలంగాణలో కాదు భారతదేశంలో కూడా జరిగింది. దాన్ని అంతమొందించాలి అంటే అసలు ఓటు ఎవరి చేతిలో ఉండాలి? అధికమైన ఓట్లు ఉన్నాయి ఏ కులం చేతిలో ఉన్నాయి, ఎవరు ఆధిపత్యంలో ఉండాలి, ఎవరు రాజ్యాధికారంలో ఉండాలి అనేది కనీసం వాళ్ళకన్నా జ్ఞానం తెలుస్తుంది. సీట్లు మావి, ఓట్లు వీళ్ళవి అన్నట్టు జనాల్లోకి వచ్చింది. ఆ రోజు కూడా కాంతిరాము గారు కూడా అదే అన్నారు. కాబట్టి అంబేద్కర్ ఆలోచన రిజర్వేషన్ విధానం తీసుకొచ్చిన ఇవి రెండితో కలిపి రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్నా, ప్రజాస్వామ్యానికి కరెక్ట్ ఒక డెఫినేషన్ ఇవ్వాలన్నా మరి ఈ కులగణన అనేది చాలా చాలా మ్యాండేటరీ అండి. ఎందుకు మేడం మరి ఎందుకు ఈ యొక్క గవర్నమెంట్ అంటే సెంట్రల్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎందుకు సాహసం చేయలేకపోతుంది? అసలు ఎందుకు ఈ జాప్యం జరగడానికి కారణం ఏంటి కదండి? ఏమండి, వాళ్ళు వనుధర్మ సిద్ధాంతాన్ని తీసుకొని వాళ్ళు పోతూ ఒక వర్గాలకు మాత్రమే వాళ్ళు బ్రాహ్మణవాదం అనుకోండి, ఇంకో వాదం అనుకోండి, అలా అని ఇప్పుడు మనం చేస్తున్న దాంట్లో మనం రెండే తీసుకోవాలండి. పేదవాడు గొప్పవాడు అని తీసుకుంటే ప్రతి కులంలో కూడా పేదవాడు ఉన్నాడు. బ్రాహ్మణులో ఒక పేదవాడు ఉన్నాడు, అగ్రకులాల్లో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నాం. వాళ్ళనందరినీ కూడా పౌండ్ తీసుకోవడానికి కూడా ఒక చక్కటి అవకాశం కదా. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది ప్రజల పట్ల అనేది కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. ఒకటా రెండా ఈ రోజు జరుగుతున్నవన్నీ కూడా తప్పులే కదా చేస్తుంది. ఒక రకంగా మన రూపాయి విలువ పడిపోవడం దగ్గర నుంచి భారతదేశం ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోవడం, ఈ రోజు ఇప్పుడు ధరల పెరుగుదలలో ఎవరంటే బాధపడుతుంది? పేదవాడే కదా. సో కులపరంగా తీసుకున్న వృత్తి, కులము వృత్తి, ఇవి రెండు కూడా మనకు చాలా డామినేట్ చేస్తున్నాయి. కుల వృత్తుల పేరుతో కులాలను విభజించడం, అలాగే ఆ కుల వృత్తులను కూడా ఈ రోజు జాతీయం చేసినట్టుగా ఎవరంటే వాళ్ళు వాడుకోవడము, ఆ కుల వృత్తులు ఎగిరిపోవడము. కానీ కులం అనేది మాత్రం అలాగే సాగుతూ ఉంది. దీని గనక మనం గనక ఖచ్చితంగా కనుక తీయగలిగితే ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు ప్రభుత్వ పరంగా వచ్చేవి ఏవైనా ఉన్నా జీవనోపాధికి దగ్గర నుంచి జీవన మనుగడకు దగ్గర నుంచి వాళ్ళు బతకడానికి సంబంధించిన హోప్స్ గాని పెంచుకోవడానికి అవకాశం ఉంటది. అంతేగాని కొత్త పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ వాళ్ళు ఉన్నారు, ఎవరి చేతిలో రాజ్యాధికారం ఉంది ఒకటి, అలాగే సంక్షేమ ఫలాలు ఎవరికి చెందాలి, ఎవరు పేదవాళ్ళు ఉన్నారు అనేది చక్కగా క్లియర్ గా తెలిసిపోతుందండి. అసలు చెప్తున్నాను కదా, దీని గనక మోదీ గారు గనక ఒప్పుకోకపోతే, మరి సుప్రీంకోర్టు చెప్పింది ఒప్పుకోకపోతే మళ్ళీ వాళ్ళే ప్రజల తీర్పుకు ఏ రకంగా వాళ్ళు వెళ్ళిపోతారో అనేది కూడా వాళ్ళకి భయం పట్టుకుంటది. నో అనడానికి వీల్లేదండి బీజేపీ గవర్నమెంట్. చాలా ఇంకా గుళ్ళు మాకు గుళ్ళు కాదు బడులు కావాలంటున్నాం. ఎన్ని గుళ్ళు కట్టించామన్నది కాదు ఇక్కడ ప్రజాస్వామ్యంలో, బడులు కావాలి. ఏ వృత్తి వాడైనా కూడా కులం అనే అగ్రకులంలో పుట్టామని పుట్టుక నుంచి ఎవరు రాలేదు. కానీ ఈ మనుషులు పెట్టిన ఈ కులాలను తీసుకొని వీళ్ళు ఏ రకమైన విపరీతాలు చేస్తున్నారో ఆ విపరీతాలకు అసమానతలు పోవాలి అంటే కులంలో ఉన్న అసమానతలే చాలా ఎక్కువనే. అసలు కులం లేదు. నేను చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో ఉన్నప్పుడండి అసలు అంటరానితనం ఉంది అనేది నేను దాని మీద వాదించడం. కొత్తగా కేబినెట్ మంత్రి అయిన నేను దేని మీద ఈసారి జన్మభూమి పెట్టాలి అని చంద్రబాబు నాయుడు కేబినెట్ లో మాట్లాడుతున్నప్పుడు నేను వెంటనే ఈ అంటరానితనం మీద మనం పెట్టాలి సార్ అన్నాను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు సోషల్ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నావు, ఏమా అలా అంటున్నావు, ఇప్పటికీ ఉందంటావా, కులం ఉందా అంటావా అని అన్నాడు. అంటరానితనం ఉందా అని అన్నాడు. 100% ఉంది సార్, కావాలంటే మీరు రండి, ఇదే హైదరాబాద్ లో
నేను చూపిస్తాను, ఇల్లు ఇవ్వాలి అనుకుంటే మీరెవరు అని అనకుండా కులం అనేది ఇల్లు ఇవ్వరు సార్ మాకు. అలాగే మా ఇబ్రహీంపట్నంలో ఇప్పటికి నా దగ్గర ఊరికి ఎంత దూరం లేదు, అక్కడ నా నియోజకవర్గంలో కూడా ఇప్పుడు కూడా పైన ఇల్లు కింది ఇల్లు ఉన్నాయి. ఆ తర్వాత కులాలు బస్తీల పరంగా కూడా ఆ బస్తీలలో కూడా ఒకరినొకరు రారు సార్, ఇప్పటికి కూడా ఉంది. మనం ఏం ఎదగలేదు సార్. ఈ కారణం ఏంటంటే ఈ కులం అనే వ్యవస్థ ఉంది. దీన్ని పోగొట్టాలంటే మనం ఒక ప్రోగ్రామ్ చేయాలంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు ఒప్పుకొని దీన్ని అన్టచబిలిటీ మీద అంటరానితనాన్ని తీసే రూపుమార్పించే విధంగా జన్మభూమి కార్యక్రమాన్ని నేను తీసుకోవడం జరిగింది. అది ముఖ్యమంత్రి గారు, నేను సహపంక్తి భోజనము ఒక ఎస్సీ వాళ్ళల్లో దళిత వాడల్లో మేము పెట్టడం కూడా జరిగింది. ఆ రోజు చాలా అసలు ఇంతవరకు ఎవరు చరిత్రలో అలా ఒప్పుకొనింది లేదు, అది పెట్టిలేదు. అంటే ఆ రోజున్న సమైక్యలో నేను అంత ధైర్యం చేసి ఉండి కుల వ్యవస్థ వల్లనే ఇంత అరాచకాలు జరుగుతున్నాయి అని చెప్పి నేను అన్నందుకు, ఆ రోజు దాన్ని ఒప్పుకున్నందుకు అది చాలా ప్రజాదరణ పొందింది ఆ ప్రోగ్రామ్. ఇప్పుడు కూడా ఈ కులాల పరంగా ఉన్న రొచ్చుని చూపించాలంటే ఇప్పుడు ఎందుకండి, ఇప్పుడు కులాంతర వివాహాల మీద ఎన్ని మర్డర్లు జరుగుతాయని చూస్తున్నామా లేదా? అది పరువు హత్యలంట, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అవుతున్నాయండి. కానీ మనకు కావాల్సింది ఏంటి? ప్రభుత్వ పరంగా కుల పరంగా తీసుకుని ఉండడం వల్ల నష్టం ఏమీ లేదు. ఒక ప్రత్యామ్నాయంగా మంచి జరుగుతుంది తప్ప దీని మీద చెడు జరగదు. ప్రభుత్వానికి కూడా కరెక్ట్ ఒక గణాంకం తెలుస్తుంది కాబట్టి ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ కులంలో ఉన్న పేదరికం ఎంతవరకు ఉంది, ప్రభుత్వ ఫలాలు వాళ్ళకి అట్టడు స్థాయి వాళ్ళకి చెందేటట్టుగా ఈ కులగణన అనేది పనికొస్తుందని నాది ఖచ్చితమైన అభిప్రాయం, మా కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. అందుకనే ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఆలోచన లోపల మరి రాహుల్ గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా చేయడం జరిగింది. కాబట్టి ఆ రోజు నుంచి ఆయన పాదయాత్ర చేసినప్పటి నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఆయన నడిచినప్పుడు కూడా అన్నిట్లకు అతీతంగా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి దాని మీద కూడా ఒక అవేర్నెస్ తీసుకొచ్చే లెవెల్ తీసుకొస్తూ ప్రత్యేకంగా గమనించింది కులం కాబట్టి కులపరంగా జరగాలి అనే డిమాండ్ కూడా రాహుల్ గాంధీ గారు తీసుకోవడం, అలాగే దాన్ని ఇక్కడ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు దీనికి గుర్తించినందుకు మేము కోర్టుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అలాగే ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలి. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం గనక, కేంద్ర ప్రభుత్వం గనక, ఏ రాష్ట్రాలైనా గనక ఒప్పుకోలేదన్న విషయం ఏమి లేదు, కానీ కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధినే ఇప్పుడు శంకించవలసి వస్తుంది. ఎందుకంటే వారికి ఇష్టం లేదు. ఎప్పుడు కులాల మధ్యన చిచ్చులు, మతాల పట్ల చిచ్చులు పెట్టుకుంటేనే వాళ్ళు ఈ రోజు రాజకీయంగా లబ్ధి పొందుతున్నారు. కాబట్టి దానికి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం దీనికి అంత తొందరగా ఒప్పుకుంటుందని నేను అనుకోను. కానీ ఒప్పుకోక తప్పదు. ఎందుకు తప్పదు అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం ఖచ్చితంగా అందరూ పాటించవలసిందే. అది ప్రధానమంత్రి అయినా, బీజేపీ పార్టీ అయినా, ఎవరైనా వినాల్సిందే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ చర్చలో పాల్గొన్నందుకు. చూస్తా ఉన్నాం, ఇకపై దేశంలో జరిగే జనగణనలో కులాల లెక్కింపునకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి కుల గణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం అయితే పూర్తిగా కొట్టివేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేడం చెప్తా ఉన్నారు, పుష్పలీల గారు మాజీ మంత్రి చెప్పినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాము. ఖచ్చితంగా దేశం వ్యాప్తంగా కూడా కులగణన జరగాలి. కులగణన జరిగిన తర్వాత అంటే ఎవరెవరికి ఏ కులాలకు సంబంధించినటువంటి రిజర్వేషనే కానీ వాళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్సే కానీ ఖచ్చితంగా పొందుకోవాలి అంటూ కూడా చెప్పినటువంటి వైనం చూస్తూ ఉన్నాం. ఇక భారతదేశ సామాజిక రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసి ఒక చారిత్రాత్మక తీర్పు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నుండి వెలువడింది. ఇక ఈ కులగణనకు సంబంధించినటువంటి డిసిషన్ అయితే ఖచ్చితంగా ఇచ్చేసింది. భారతదేశం మొత్తం కులగణన చేయాల్సింది అంటూ కూడా కుండబద్దలు కొట్టినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. సో మరి ఒక చర్చలో మనతో మాట్లాడడానికి మిట్ట పార్థసారథి గారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, చారిత్రాత్మకమైనటువంటి తీర్పు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చింది, మీకు తెలుసు. సో మరి దేశవ్యాప్తంగా కూడా కులగణనకు సంబంధించి ఆ కులగణన చేయాల్సిందే అంటూ కూడా చెప్పినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ఒకవైపేమో బీజేపీ సైడ్ నుంచి ఇలాంటి రెస్పాండ్ రావట్లేదు అంటూ కూడా అటు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి, ఖచ్చితంగా చేయాలి, తెలంగాణలో మా ప్రభుత్వం ఉంది, ఖచ్చితంగా చేస్తూ ఉంది అంటూ కూడా రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు, కుండబద్దలు కొట్టి చెప్తా ఉన్నారు, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. సో దేశవ్యాప్తంగా కూడా ఇదే రిపీట్ చేయాలంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి బీజేపీ గవర్నమెంట్స్ ఉన్నటువంటి రాష్ట్రాలలో స్టార్ట్ చేసే అవకాశం ఉందా? ఒకవేళ స్టార్ట్ చేస్తే ఏ విధంగా స్టార్ట్ చేసే అవకాశం ఉంది సార్? నమస్కారం అండి. కులగణన అనేది
ఎవరము కూడా దానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించడం లేదు కాబట్టి దానికోసం ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఓకే. ఆ వాళ్ళ యొక్క విశ్లేషణ వచ్చిన తర్వాత ఏ విధంగా చేయాలి, దాంట్లో ఏ ఏ పారామీటర్స్ తీసుకోవాలనేటువంటి విషయం కూడా అనేక సందర్భాల్లో వచ్చింది. దాని మీద చర్చలు కూడా జరిగాయి. ఇంత లోపలే వీళ్ళు ఇక్కడ మొదలు పెట్టారు అంటే మొదలు పెట్టినవ్వండి, దాంట్లో తప్పేముంది, మీరు మొదలు పెట్టారు. కానీ కులం పేరుతో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసే కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా సరే వాళ్ళు తీసుకునేది కులము మతం ఆధారంగానే చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకి పెద్దగా ఇట్లా మాట్లాడడానికి అర్హత లేదు. ఈ రోజు సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి తప్పనిసరిగా చేద్దాం, ఏముంది దాంట్లో. అయితే కులము అనేటువంటి దానికన్నా కూడా ముందే ఇప్పుడు పుష్పలీల గారు ఇంతకుముందు మాట్లాడారు. మాట్లాడి బ్రాహ్మణుల్లో, వైశ్యుల్లో, రెడ్లలో అందరిలో కూడా పేదరికం ఉన్నారు, దాని గురించి చూడాలని. అదే కదా చేసింది. ఈడబ్ల్యూఎస్ స్కీమ్ ఏంటి? 65 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో చెయ్యలేనటువంటి ఒక మంచి పనిని బీజేపీ చేసింది. దానికి ధన్యవాదాలు చెప్పాల పుష్పలీలమ్మ గారు. ముందు ధన్యవాదాలు చెప్పి తర్వాత ఆమె అభిప్రాయం చెప్తే చాలా బాగుంటది. ఈడబ్ల్యూఎస్ స్కీమ్ అదే కదండి, ఎకనామికలీ బ్యాక్వర్డ్ స్కీమ్ అనేటువంటిది. వాస్తవంగా ఈ రోజు దాదాపుగా కులాలకు సంబంధం లేకుండా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అనే సిద్ధాంతంతో ప్రతి ఒక్క పేదవానికి, ప్రతి ఒక్క రైతుకి, ప్రతి ఒక్క అణగారండేటువంటి వర్గాల వారికి అన్ని రకాలైన స్కీమ్స్ ఇస్తున్నాం. ఏ స్కీమ్ లో అయినా, అది బ్యాంకులో ఖాతా ఓపెన్ చేసే స్కీమ్ అయినా, రైతుగా నీకు నేరుగా 6,000 రూపాయలు వచ్చేటువంటి స్కీమ్ అయినా, లేదా ఇండ్లకు సంబంధించినటువంటి స్కీమ్ అయినా, గతంలో లాగా నీ కులం ఏది అని చెప్పేసి అడగడం లేదు, నీ మతం ఏమి అని చెప్పేసి అడగడం లే, నీ ప్రాంతం ఏది అని చెప్పేసి అడగడం లే. ప్రతి ఒక్కరికి ఇచ్చేటువంటి స్కీమ్ నే కేంద్రం తీసుకొచ్చింది. కేంద్రం యొక్క దృష్టిలో కులాలు, ప్రాంతాలు, మతాలు అన్నీ ఒక్కటే. మాలో వాళ్ళలో తేడాలు పెట్టేటువంటి కుట్రలు, విదేశీ కుట్రలు జరగకూడదు అనేటువంటి విషయం మాత్రమే ఉంది తప్ప కులగన జరిగితే ఎవరికి అభ్యంతరం ఉందండి? మంచిదే, చేయండి. దీనికి ఉండేటువంటి విధి విధానాలు రూపొందించేదానికి పెట్టారు కదా, దాంట్లో పెట్టండి ఏమేం కావాలి అని. అయితే వీళ్ళందరూ ఏంటంటే కేవలం ఏమీ లేని దాన్ని కూడా ఏదో తప్పు జరిగినట్లుగా చూపించేటువంటి టూల్ కిట్ బ్యాచ్ ఈ యొక్క కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్టులు. వాళ్ళంతకు వాళ్లే సృష్టిస్తారు, వాళ్ళంతకు వాళ్లే దాని గురించి మాట్లాడతారు, వాళ్ళంతకు వాళ్లే ఏదో చేసినట్లుగా చేస్తారు. మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇక్కడ కులగణన చేశారు కదా, దాని ప్రాతిపదికన ఏం చేశారు మీరు? మోడల్ గా, ఆదర్శంగా మీరు ఏమన్నా చేశారా ఇక్కడ? ఆ లెక్కింపులో కూడా అనేక రకాలైన అవకతవకలు వచ్చాయని చెప్పేసి మాట్లాడారు. అది పొరపాటు ఎవరైనా కింద ఉన్న ఆఫీసర్లు చేశారేమో. దాన్ని సరిచేయడానికి ఏం ప్రయత్నం చేశారు? ఇలా కాదు, మా దీంట్లో మొత్తం అంతా కూడా రెడ్లే ఎక్కువగా ఉన్నారు మా కాంగ్రెస్ లో, కాబట్టి వాళ్ళందరినీ తీసేసి మిగతా వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ప్రకటించకూడండి. మంచిదే కదా సార్. పుష్పలీల మేడం గారు ఒక మాట చెప్పారు సార్, మీరు విన్నారు కదా, పుష్పలీల మేడం గారు ఒక మాట చెప్పారు. సో బీజేపీయే కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి ఇలాంటివి అంటే చేయట్లేదు కులగణన అంటూ కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు సార్? కులాలకు చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసేది వాళ్ళు కదండి. అంటే కులగణన చేయకపోతే చిచ్చు వస్తుందా? దాంట్లో అర్థం ఏమన్నా ఉందా? దీనికి ఆసరాగా చేసుకొని పేరుతో విభజన చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. కులాల పేరుతో విభజన చేయడానికి దాంట్లో ఇంకా మళ్ళా మనువుని తీసుకొని వస్తారు. అంటే ఆకాశంలో ఒక ఏమీ లేనటువంటి కదా, మనువుకి దీనికి సంబంధం ఏముందండి? మనువులో ఉండేటువంటి రాజ్యం ఏంటైనా చాతుర్వర్ణం మయా స్పష్టం గుణకర్మ విభాగశః అని శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో అదే చెప్పిండేది. వారు చేసే పని ఆధారంగా కులం ఉండాలని ఆ కాలంలో ఉండింది. అయితే దురదృష్టవశాత్తు ఈ కులాలు అనేటువంటివి ఈ రోజు ఒక వర్గాల్లాగా ఏర్పడ్డాయి. దాన్ని తొలగించుకొని అందరము ఒకటే అనేటువంటి భావన రావాలి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఏం చెప్తుంది? ఈ దేశంలో, ఇండియాలో ఉండే వాళ్ళందరూ ఇండియన్స్ అని ఎలా అంటామో, భారతదేశంలో ఉన్న వాళ్ళు భారతీయులని ఎలా అంటాము, హిందుస్థాన్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ హిందువులు అంటాం తప్ప దాంట్లో మాకు మతం ప్రసక్తి గాని, భాష ప్రసక్తి గాని, కుల ప్రసక్తి గాని లేదంటాం. ఇంతకన్నా మంచి మాట ఏదైనా ఉంటుందా? అరే బాబు, నువ్వు ముస్లిమా, లక్షణంగా నువ్వు హ్యాపీగా మతం ప్రకారం 5 పూట్ల నమాజు చేసుకో, పవిత్రంగా దాంట్లో ఉండే మంచి సందేశాలన్నీ కూడా ఆచరించు. క్రైస్తవుడా, నీ బైబిల్ ప్రకారం అన్ని చేసుకో. హిందువా, నువ్వు భగవద్గీత ప్రకారమో నీ ధర్మశాస్త్రాల ప్రకారమో నువ్వు ఏముందో అది మంచి చెయ్యి. ఏదైనా సరే 10 మందికి మంచి చెయ్యి అంతే అనేటువంటి విషయాన్ని ప్రోత్సహించాలని బీజేపీ ప్రయత్నం చేసి అందరినీ కలపడానికి ప్రయత్నం చేస్తే, కాంగ్రెస్ అంతా కూడా విభజించడానికి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ వారసులండి.
బ్రిటిష్ వాళ్ళందరూ కూడా మన రాజ్యాల్లో రాజుల్ని ఏ విధంగా అయితే విభజించి వాళ్ళ యొక్క పబ్బం గడుపుకున్నారో ఈ కాంగ్రెస్ అదే మానస చరిత్ర ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు. నెహ్రూ దగ్గర నుంచి ఇందిరాగాంధీ దగ్గర నుంచి తర్వాత వచ్చినటువంటి ఈ రోజు సోనియమ్మ తల్లి మహా అందరూ కూడా వీళ్లకు విభజించి ఓట్లు సంపాదించుకుని దాంట్లో నేషనల్ హెరాల్డ్ లాంటి సైనికుల ఆస్తిని కొట్టేద్దామా ఇంకోటి కొట్టేద్దామా అనే ఆలోచన తప్ప వీళ్ళకి ఇంకేమీ లేదు. మంచిదే, ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, పాటిద్దాం. ఏమైతుంది దాంట్లో? కులగణన అవసరము లేనటువంటి యొక్క పరిస్థితిలోనే ఈ రోజు అందరికీ డెవలప్మెంట్ జరుగుతుంది. దానివల్ల ఇంకా మంచి జరుగుతుందంటే మంచి జరగనివ్వండి. దాని జరగబోయేది నేను చెప్తాను వినండి. ఈ కులగణన వచ్చిన వెంటనే దీన్ని ఆయుధంగా ఉపయోగించుకుని దేశంలో అరాచకం సృష్టించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. అవి జరగకుండా మనమందరము మీడియా గాని, ప్రజలు గాని, మేధావులు గాని, విఘ్నులు గాని మనం ప్రయత్నం చేయాలి. అలా బాబు, కులగణన అనేటువంటిది కేవలం ఆర్థిక పరమైన స్వావలంబన కోసం మాత్రమే మనం వాడుకుందాం. దీన్ని రాజకీయ పరంగా ద్వేషాలు సృష్టించడానికి మనం వాడుకోకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తాం. ఇక అంటరానితనానికి సంబంధించి అక్క చెప్పింది వాస్తవమే. అయితే 99% ఈ రోజు ఎక్కడ గాని అంటరానితనం లేదు. అందరూ సమానంగా ఉన్నారు. 1% ఉండేదాన్ని తీసుకొని ఎవడో చేసిందే తప్పును వాన్ని తప్పు పట్టకుండా మొత్తం ఈ యొక్క హిందూ సమాజానికే తప్పు పడతారే, అది చాలా నీచం కదా. అంటే 1% చేసిండేటువంటి వాళ్ళ మీద మీరు కేసులు పెడతారా, లేకపోతే మీరు వాళ్ళ ఇంటి ముందర పోయి ధర్నా చేస్తారా? అవి చెయ్యరు వీళ్ళు. కేవలం దీన్ని ఉపయోగించుకొని మత మార్పిడి కోసం ప్రయత్నం చేసే దాంట్లో విదేశీ కుట్రలో వీళ్ళందరూ కూడా భాగస్వాములే. సోనియా క్రైస్తవ వనిత, విదేశాల నుంచి నిధులు వస్తాయి. ఆ నిధులన్నీ ఇప్పుడు కట్టడి చేసింది బీజేపీ పార్టీ అనేటువంటిదే వీళ్ళ యొక్క దుగ్ధ. వీళ్ళకందరికీ ఆ యొక్క బాధ. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా క్రైస్తవులుగాను ముస్లింలుగాను మార్చేయాలి. ముస్లింల సంఖ్య పెరిగితే ఆ రోజు పాకిస్తాన్ ఇట్లా విభజించామో అట్లా విభజించే ప్లేస్ ఇప్పుడు కేరళలో చూస్తున్నాం కదా, మోప్లాస్థాన్ కావాలంట వాళ్ళకి. మోప్లా అనే అసలు విచిత్రం ఏంటంటేనండి, మోప్లా అనేటువంటిది ఏంటి? మా పిళ్ళై. ఆ రోజుల్లో హిందూ ధర్మంలో ఒక ఆలోచన ఉండేది, విదేశాలకు ఎవరూ వెళ్ళకూడదు, పడవ ప్రయాణం చేయకూడదు అని. ఆ కాలంలో ఒక కులంలో ఒక వ్యక్తిని వాళ్ళకు ఇది ఇచ్చి, వాళ్ళు ఇచ్చిన తర్వాత ఆ ఇచ్చినటువంటి వ్యక్తుల్ని వాళ్ళ మా అల్లుడు అనేటువంటి పద్ధతిలో అవతల వాళ్ళు తీసుకుని వ్యాపారం చేసేవాళ్ళు. దురదృష్టవశాత్తు అది ఒక కులంగా మారింది. మా పిల్లై మోప్లా. కానీ ఏ స్థాయికి దిగజారింది ఈ రోజు? ఆ మోప్లా అనేటువంటి వాళ్ళు మోప్లాస్థాన్ మాకు కావాలనేటువంటి పరిస్థితి వచ్చింది. ఖలిస్తాన్ యొక్క వేర్పాటువాదులు పంజాబ్ లో వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఖలిస్తాన్ మాకు సపరేట్ గా కావాలని వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా రాజ్యాలంతా విడగొట్టి వాళ్ళ చేతిలో పెట్టుకున్నారో వీళ్ళు ఆ విధంగా రాజ్యాలను విడగొట్టాలని చూస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆ యొక్క వాళ్ళ ఆటల్ని సాగనివ్వదు. అప్పట్లో మండల్ కమిషన్ వచ్చింది, మీకు గుర్తుంది అనుకుంటాను. మండల్ కమిషన్ పేరుతో ఎన్ని అరాచకాలు వచ్చాయి కూడా మనం అందరం కూడా చూసాం. ఎక్కడెక్కడ ఏ విధంగా అయితే నరమేధం జరిగిందనేటువంటిది కూడా మనం చూసాం. ఆ రోజు రామ జన్మభూమి రథయాత్ర వచ్చి దేశమంతా కూడా ఐకమత్యంగా వచ్చింది కాబట్టే మన దేశంలో ప్రశాంతంగా ఉన్నాం. ఈ రోజు కూడా కులగణన ఆర్థిక పరంగా వాళ్ళ అభివృద్ధి కోసం చేయడంలో భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా వెనక్కి తగ్గదు. వీళ్ళు కావాలని చెప్పి సక్సెస్ఫుల్ గా దేశవ్యాప్తంగా లీడ్ చేస్తుంది, ఖచ్చితంగా కులగణన చేస్తుందని చెప్తా ఉన్నారు. అంతే కదా సార్? అంతే కదండి. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మనం చూస్తూ ఉన్నాం కులగణన అనేది దేశవ్యాప్తంగా సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి అంటూ కూడా సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఏమో కాంగ్రెస్ చెప్తా ఉంది మేము సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నాం. మొట్టమొదటిగా అంటే రేవంత్ ప్రభుత్వం కూడా ఫస్ట్ చెప్పింది కులగణన ఎవరు చేస్తారంటే మేమే, ఫస్ట్ నేనే చేస్తాను, తెలంగాణకు సంబంధించినటువంటి కులగణన మొత్తం కంప్లీట్ చేస్తాను ఫస్ట్ అన్నట్టుగా కూడా తీసుకొని కంప్లీట్ చేశారు. సో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు? ఒకవేళ ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం చాలా రాష్ట్రాల్లో లీడ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా కులగణన చేయాలి అంటూ కూడా చెప్తా ఉంది. దేశవ్యాప్తంగా కులగణన చేస్తే ఎవరు ఏ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు ఏ బెనిఫిట్స్ వస్తాయో వాళ్ళు అందుకుంటారు కదా అన్నట్టు కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మనం చూద్దాం. చర్చలో పాల్గొంటున్నారు రామగౌడ్ గారు, ఆ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే జయరామ్ గారు, అనలిస్ట్. నమస్కారం సార్. రైట్, రామగౌడ్ గారు మీరు చెప్పండి, అసలు బీజేపీ ప్రభుత్వం అయితే
ఇప్పటివరకు అయితే కులగణన చేయలేదు, చెయ్యాలి అంటూ కూడా అత్యున్నత న్యాయస్థానం చెప్తా ఉంది. మరొక వైపేమో కాంగ్రెస్ పట్టుబడతా ఉంది, ఖచ్చితంగా చేయాల్సిందే అంటూ కూడా కాంగ్రెస్ కూడా పట్టుబడతా ఉంది. మేము తెలంగాణలో సక్సెస్ఫుల్గా లీడ్ చేశాం, ఖచ్చితంగా దీన్ని ఆసరాగా చేసుకుని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ లీడ్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా చేపించే ప్లాన్ కూడా చేస్తూ ఉంది. సో మరి బీజేపీ ప్రభుత్వానికి అయితే చెప్పింది సుప్రీంకోర్టు చెయ్యాలి దేశవ్యాప్తంగా అని చెప్తా ఉంది. మరి బీజేపీ ప్రభుత్వం ఒప్పుకునే అవకాశం ఉందా? ఏమంటారు మీరు? సో ముఖ్యంగా అందరికీ నమస్కారం. సో ఈ ప్యానెల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కృతజ్ఞత తెలియజేస్తూ, సో ముఖ్యంగా మనం ఈరోజు తీర్పు ఏదైతే ఉందో అది హర్షించదగ్గది. ఆ తీర్పుని మనం స్వాగతించాల్సింది. ఎందుకోసమంటే మన దేశంలో ఎన్నో కులాలు ఉన్నాయి. కులాల ప్రాతిపదికన మన దేశం సమగ్రంగా నడుస్తుందని చెప్పుకోవాల్సింది. సో దీంట్లో భాగంగా ఈరోజు ఈ తీర్పు రావడం ఎందుకోసం అంటే ఈరోజు కులాల ప్రాతిపదికన మన లెక్కలు తేలితేనే సమగ్రంగా వారికి ఎటువంటి న్యాయం కల్పించగలుగుతాం. అంటే వారి ప్రాతిపదికన వాళ్ళకి ఎటువంటి అంటే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు సమగ్రంగా వాళ్ళకి కింది స్థాయి వరకు అందుతున్నాయా లేదా, లేకపోతే ఎంత మట్టుకి వాళ్ళకి అందించగలుగుతామనే ఆ విషయం కుల గణన ద్వారానే తెలుస్తుంది తప్ప మనం ఓవరాల్ గా మనం మాట్లాడితే తెలిపే దానికి ఆమ్ ఆద్మీ పార్టీగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాం. కాకపోతే ఇప్పుడు పెద్దన్న పాత్రగా పూర్తి బాధ్యత ఈరోజు బీజేపీ పార్టీ పైన. ఎందుకోసం అంటే ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నా కూడా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరగవలసిన ఏదైతే ఈ లెక్కింపు ఏదైతే ఉందో అదంతా కూడా ఈ బీజేపీ పార్టీ పక్కన పెట్టింది అనేది నిజం. దాని మీద అంటే వారికి ఉన్న భక్తి ఎప్పుడు కూడా చూసినా ఏదైతే విద్వేషాలు లేపడం, మతాల మధ్యన చిచ్చు పెట్టడమే కానీ ఈ ప్రభుత్వం నుంచి వచ్చే వాటిని కింది స్థాయి కులాల వరకు సమగ్రంగా అందిస్తున్నావా లేదా అనే దృష్టి ఈ రోజు ప్రధానమంత్రికి లేదు. ఎప్పుడైతే డబుల్ ఇంజన్ సర్కారు చెప్పుకున్న ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆ రాష్ట్రంలో కులాల ప్రాతిపదికన ఎంత జనాభా ఉందని తీసుకునే పరిస్థితులు ఇది లేదు. మరి మోడీ చెప్పుకుంటున్న సబ్కే సాత్ సబ్కా విశ్వాస్ అంటున్న సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటున్న మోడీ గారు వికాస్ ఎప్పుడు జరుగుతుంది? కులాల ప్రాతిపదికన అక్కడుండే వారికి న్యాయం జరిగినప్పుడే కదా వికాస్ జరిగేది. మరి వికాసం ఎవరికి? ఈ వికాసం ఓన్లీ బీజేపీ పార్టీకేనా? ఈ వికాసం ఈ భారతదేశంలో ఉన్న ఈ భారతదేశంలో ప్రజలకు కులాల ప్రాతిపదికన వికాసం జరిగిందా అనేది ఈ రోజు మనం చెప్పుకోవాలి. ఇప్పటిదాకా పార్థసారథి గారు మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు ఈ భారతదేశంలో మేము బీజేపీ పార్టీగా అట్లా చూడమని. మరి బీజేపీ పార్టీగా మీరు ఓపెన్ గా చెప్పగలుగుతారా కులాల ప్రాతిపదికన మేము ఓట్లు అడగట్లేదు, ఈ భారతదేశం అనే ఓటు హక్కు ద్వారానే అడుగుతున్నాము, కులాల ప్రాతిపదికన మేము ముందు స్థాయికి వెళ్ళము, కులాల ప్రాతిపదిక మాకే సంబంధం లేదనే స్పష్టమైన ఏదైతే న్యూస్ ని వాళ్ళ పార్టీ తరఫున ఇవ్వగలుగుతారా అనేది ఆమ్ ఆద్మీ పార్టీగా ప్రశ్నిస్తున్నాం. సో ఏది ఏమైనా కూడా ఇప్పటికైనా బీజేపీ పార్టీ బుద్ధి తెచ్చుకొని ఖచ్చితంగా ఏదైతే ఆ తీర్పునుందో ఆ తీర్పుని వెల్కమ్ చెబుతూ ఇమీడియట్ గా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రోజు డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ పార్టీ చాలా రాష్ట్రాల్లో ఉంది. మీకు ఆ వెసులుబాటు ఉంది. తొందరగా ఈ దేశంలో ఎక్కడెక్కడ ఏ కులాలు ఉన్నాయి, కులాల ప్రాతిపదికన మనం ఏం చేస్తున్నాం, ఎట్లానే ఆ వెసులుబాటు కల్పించే విధంగా ఈరోజు బీజేపీ పార్టీ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకోసం అంటే ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో సమగ్రంగా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి, సమగ్రంగా విద్యా అవకాశాలు కలుగుతాయి, సమగ్రంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయి ఈ దేశంలో ఉన్న ప్రజలకు. సో కాబట్టి బీజేపీ పార్టీ చేయాల్సిన బాధ్యత ఉంది. అట్లాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా అంతే బాధ్యత. కాంగ్రెస్ పార్టీ కులగణన చేసింది అన్నిటికన్నా ముందుగానే చెప్పుకుంటుంది, కానీ అది కులగణన చేసిన ఆ ఏదైతే ఉందో ప్రాతిపాదిక ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి పెట్టే పరిస్థితులు లేదు. రెండవది ఏదైతే వీళ్ళు ఎలక్షన్ల ముందు మేము ఎలక్షన్ లో 42% రిజర్వేషన్ తోటి ముందుకు వస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ కేంద్రం పైన వేసి ఈ రోజు అంటే ఆ ప్రాసెస్ ని ముందుకు తీసుకుపోవడంలో కాంగ్రెస్ కూడా విఫలమైంది. చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఉంది, కానీ ఈ రెండు కూడా కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా ఈ దేశంలో ఉన్న ప్రజలతో ఆడుకుంటున్నారు. కాబట్టే ఈ రోజు ఈ దేశంలో సమగ్రంగా నివేదికలు లేవు, సమగ్రంగా కులాల ప్రాతిపదికన వాళ్ళకి సౌకర్యాలు అందట్లేదు. ఈ రోజు అట్టడుగులు ఉన్న వారికి ఈ రోజు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా కింది స్థాయిలో అన్ని అందుతున్నాయని చెప్తుంటే మరి ఎందుకంటే ఈ పేదరికం ఉంది? ఎందుకు ఈ దేశంలో పేదరికం ఉంది?
ఈ రోజు కూలీలుగా వలసలు ఎందుకు వెళ్తున్నారు? వలసలుగా రాష్ట్రాల నుంచి ఇంకో రాష్ట్రానికి వలసలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ రోజు బీజేపీ పార్టీ చెప్పగలుగుతుందా? ఈ రోజు తెలంగాణలో, ఈ రోజు హైదరాబాద్ కి అన్ని రాష్ట్రాల నుంచి చాలా వలసలు వస్తాయి, ఉద్యోగ అవకాశాల కోసం కావచ్చు, ఉపాధి కల్పన కోసం కావచ్చు. మరి అన్ని సమగ్రంగా అందిస్తుంటే బీజేపీ బయట రాష్ట్రాలకి వలసలు ఎందుకు వెళ్తున్నాయి అనేది బీజేపీ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీగా ప్రశ్నిస్తున్నాం. సో కాబట్టి బీజేపీ పార్టీ చెప్పేది ఒకటి, బీజేపీ పార్టీ చేసేది ఒకటి. కాబట్టి బీజేపీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఖచ్చితంగా వెంటనే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి వాళ్ళు ఒబే అయ్యి అంగీకరించి వెంటనే కులాల ప్రాతిపదికన ఏదైతే ఈ కుల గణన వెంటనే చెయ్యాలి. కుల గణన చేసి కింది స్థాయి అట్టడుగు వర్గాలకు ఈ పథకాలు అందుతున్నాయా లేదా, సమగ్రంగా అందడంలో ప్రభుత్వం విఫలమవుతుంది, ఎక్కడ విఫలమవుతుంది, ఇంకా వారికి ఎంత బడ్జెట్ కేటాయిస్తే కింది స్థాయి వాళ్ళు బాగుపడతారు, కింది స్థాయి వాళ్ళు ఈ రోజు ఆర్థికంగా బలంగా ఈ దేశంలో మనకి ఏర్పడుతుంది. సో కాబట్టి బీజేపీ పార్టీ ఇప్పుడు ముందుకు వచ్చి చేయాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టు తీర్పు తర్వాత. రైట్, జయరామ్ గారితో ఒకసారి మాట్లాడు. జయరామ్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు కులగణనకు సంబంధించి దేశవ్యాప్తంగా చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అది ప్రభుత్వ విధానపరమైనటువంటి నిర్ణయమని, ఇందులో కోర్టు జోక్యం చేసుకోలేమని కూడా కుండబద్దలు కొట్టినటువంటి పైన కనిపిస్తాం. మరి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మూడోసారి ఎన్నికైనటువంటి బీజేపీ ప్రభుత్వం మనం చూసాం. సో మరి ఈ గ్యాప్లో కూడా ఎందుకు కులగణన చేయలేకపోయింది? ఒకవైపు ఏమో బీజేపీ చెప్తా ఉంది, కాంగ్రెస్ మీద నెట్టినటువంటి వైనం కనిపిస్తుంది. కాంగ్రెస్ ఇలాంటి ఏమంటారు కులాల మధ్య చిచ్చుపెట్టేటువంటి ఆలోచన చేస్తూ ఉంది, మా మీద నెపం నెడతా ఉంది అంటూ కూడా చెప్తా ఉంది. మరొక వైపు ఏమో బీజేపీ చెప్తా ఉంది, కాంగ్రెస్ మీద నెడుతున్నటువంటి పైన కనిపిస్తూ ఉంది. సో మరి ఈ యొక్క కులగణన మధ్యలో జాప్యం జరగడానికి కారణం ఏంటంటారు? ఒకవేళ ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయం మరి బీజేపీ స్వాగతించే అవకాశం ఉందా? మీరేమంటారు? ఒకటండి, ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాన్ని నాతో పాటు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు దీన్ని ఆహ్వానిస్తాడని అనుకుంటున్నాను. ఎందుకంటే కులగణన అనేది చాలా కీలకము. కులగణన చేయటం వల్ల ఆ కులాల లోపల ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఓసీలు అని మనం ఏ విధంగా చెప్పుకుంటున్నామో ఆ కులాలలో ఉండే ఇంకొన్ని సబ్ క్యాస్టులు ఉంటే వాళ్ళకు కూడా గుర్తించినట్టుగా అవుతుంది. ఎందుకంటే ఎస్సీ కులాల్లో ఉండే సబ్ క్యాస్ట్లు కావచ్చు, బీసీ కులాలలో ఉండే సబ్ క్యాస్ట్లు కావచ్చు, మైనారిటీ కులాలలో ఉండే సబ్ క్యాస్ట్లు కావచ్చు, వాళ్ళకు ఇప్పటి వరకు పూర్తి జనాభా ఎంత ఉందో తెలియదు, వాళ్ళకు సరైన గుర్తింపు లేదు. అంటే కొన్ని కులాల పేరు చెప్పగానే, ఒక కేటగిరీ చెప్పగానే ఆ వ్యక్తులే గుర్తుకొస్తుంటారు. ఓసీలు అనగానే ఆయా ప్రాంతంలో ఉండే కొన్ని ఏదైతే అధికారాన్ని ఎంజాయ్ చేసే కులాలు మాత్రమే గుర్తుకొస్తాయి. ఇది అన్ని కులాలకు వర్తిస్తారు. ఇది ఎస్సీలకు, బీసీలకు, ఓసీలకు, మైనారిటీలకు అనేది. అంటే అధికారాన్ని ఎవరైతే ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళు కాకుండా ఆ కింది కులాల నుంచి ఇప్పుడు అధికార పంపిణీ జరగాలి. అంటే ఆ కింది కులాల నుంచి అధికార మార్పిడి, అధికార పంపిణీ జరిగితే తప్ప ఈ దేశం బాగుపడదు. అంతే తప్ప పై కులాల నుంచి ఇచ్చే పద్ధతిని మానుకోవాలి. ఈ రోజు నిజంగా గనక భారతదేశం లోపల గనక మీరు ఇదే రిజర్వేషన్ కొనసాగింపు చేయాలంటే కుల జనాభా దామాష ప్రకారము మీరు రిజర్వేషన్ కేటాయింపు చేయండి. ఎలాగూ ఓసీలకు మీరు ఇస్తున్నారు కాబట్టి ఓసీ జనాభా దామాష ప్రకారం ఇవ్వండి. అప్పుడు పూర్తి స్థాయి లోపల ఆయా కులాల్లో ఉండే ప్రతి ఒక్కరికి ఆ ఫలాలు అందడానికి ఛాన్స్ ఉంటుంది. అంతే తప్ప ఒక ఫ్లూరల్ ఇన్స్ట్రక్టివ్ వేలో కనుక మీరు డిస్ట్రిబ్యూషన్ కనుక జరిగినట్టు అయితే ఎస్సీలు అంటే ఎస్సీ కులాలన్నీ కలిపి ఒక కూటమిగా చేసి, బీసీ కులాలన్నీ ఒక కూటమి చేసి, ఓసీ కులాలన్నీ కూటమి చేసి, మైనారిటీలను కూటమి చేస్తే అందులోపల అధికార కులాలు ఏవైతే ఉన్నాయో, అధికార దర్పం వెలిగించే కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళే ఈ రిజర్వేషన్ ను తనకెళ్ళడానికి ఛాన్సెస్ ఆర్ మోర్. బట్ సార్, తెలంగాణలో కులగణన జరిగింది, సక్సెస్ఫుల్గా లీడ్ చేశాము అంటూ కూడా రేవంత్ ప్రభుత్వం చెప్తా ఉంది. దాంతోపాటు మాది నైతిక విజయం, మేము నైతికంగా కులగణన సక్సెస్ చేశాము, దేశవ్యాప్తంగా కూడా మాది తొలి విజయం అంటూ కూడా చెప్తున్నటువంటి పైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు. సో మరి కులగణన సక్సెస్ఫుల్గా లీడ్ చేశారా తెలంగాణలో? అంటే తెలంగాణలో పూర్తి సక్సెస్ అయిందా అంటే ఎక్కడ కూడా భారతదేశం లోపల ఒకవేళ మొదలు పెట్టినా కూడా పూర్తి సక్సెస్ గా ఉండదు. దీంట్లోపల మీకు తెలంగాణ లోపల బీసీ జనాభా అత్యధికంగా ఉంది. బీసీ జనాభాకు దక్కాల్సిన వాటా దక్కుతలేదు. ఆ జనాభాను పూర్తిగా ఇంకా లెక్కించలేదు, లెక్క పెట్టలేదు అన్నది వాస్తవం.
ఎస్సీలలో ఇక్కడ అత్యధికంగా మాదిగ కులం ఎక్కువగా ఉంటుంది. ఆ కులం లోపల ఉండే జనాభాను కూడా పూర్తి స్థాయి లోపల గుర్తించలేదు. ఓకే, ఇది వాస్తవం. అంటే ఇక్కడ కొన్ని కులాలను ముఖ్యంగా చెప్పాలంటే దీని లోపల ఎస్సీలలో బీసీలలో ఉండే కొన్ని కులాలను ఏవైతే ఉన్నాయో ఆ కులాల్లో కింది కులాలు ఏవైతే ఉన్నాయో వాటికి గుర్తింపు రావాలి. ఇక్కడ ఎస్సీలు అనగానే మాదిగలు మాలలు, బీసీలు అనగానే మన గౌడ, నెక్స్ట్ వచ్చేసి గొల్ల, గౌడ, కుమ్మరి, సారీ మున్నూరు కాపు, ఇలాంటి కులాలు కాకుండా కుమ్మరి నుంచి మొదలు కావాలి. సో ఇంకా చెప్పాలంటే బీసీలలో వడ్డెర కులం నుంచి, అంటే ఎక్కడైతే ఆ కులము ఇంతవరకు అధికారం వైపు కాలు పెట్టలేదో, అధికారాన్ని షేర్ చేసుకోలేదో ఆ కులాలకు అందిస్తే బాగుంటుందని అది. ఓసీలు అనగానే ఈరోజు కమ్మ, కాపు, రెడ్డి అయిపోయింది. కాపు అంటే మన దగ్గర లేదనుకోండి, అది ఏపీలో ఉంటుంది. ఓసీలు అనగానే మన దగ్గర ఆ రెడ్డి టు కమ్మ వచ్చేసి ఓసీలు, ఇంకా చెప్పాలంటే బ్రాహ్మణ్, వీలే కాదు కదా. ఇంకా అధికారానికి దూరంగా ఉన్న వ్యక్తులు ఎవరు ఉన్నారు అనే దాన్ని చాలా తక్కువ ఉంటారు. సో దాన్ని మన ఓసీలలో, బీసీలలో అత్యధికంగా ఉంటారు, ఎస్సీలలో అత్యధికంగా. వాళ్ళకి నిజంగా కనుక గుర్తింపు రావాలంటే ఈ లెక్కలు మ్యాండేటరీ కంపల్సరీ. ఈరోజు నిజంగా సుప్రీంకోర్టు ఏదైతే గైడ్ చేసిందో అది మాకు సంబంధించిన విషయం కాదు, ఇది పాలనాపరమైన అంశాలు. కాబట్టి మీరు పార్లమెంటరీ సెషన్ అంటే ఈరోజు స్టేట్ కనుక ఇచ్చినట్టయితే అసెంబ్లీలో సెంట్రల్ డిసిషన్ తీసుకోవాలనుకుంటుంది. కాబట్టి నిజంగా పార్లమెంట్ లోపల ఇది మీరుగా నిర్ణయించేసి దాన్ని పారదర్శకంగా నిర్వర్తించాలనేది వారు ఇచ్చిన సజెషన్. డెఫినెట్గా దాన్ని అభినందించాలి, ఆహ్వానించాలి. ఇంకా వీలవుతే దాన్ని ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్ళగలిగే ప్రయత్నము ప్రభుత్వాలు చేయాలి. అంతేకాని మేము గొప్ప అనుకుంటే గొప్ప ఎవడనేది కాదు. కానీ మా ప్రభుత్వం, మేము గొప్ప ఇన్ ద సెన్స్ మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వమా, బీజేపీ ప్రభుత్వం. గతంలో 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేశారు బీఆర్ఎస్ లీడ్లో ఉన్నటువంటి ప్రభుత్వం. కానీ దాని వివరాలు వ్యక్తపరచలేదు. మేము కొత్తగా వచ్చినట్టు ఈ నేపథ్యంలో కూడా ఈ 2.5 సంవత్సరాలు కూడా కులగణన చేశాము, సక్సెస్ఫుల్గా లీడ్ చేశామంటూ కూడా చెప్పారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే బీఆర్ఎస్ ఆ రోజు ఇంటింటి సర్వే జరిగింది, జనగణన జరిగింది. కులగణన జరిగినట్టయితే నాకు గుర్తులేదు, సబ్జెక్టు కరెక్షన్. కులగణన ఎక్కడ చేసింది అనేది మాత్రం నాకు గుర్తు లేదు. జనగణన జరిగింది, సో ఇంటింటి సర్వే జరిగింది. ఈ రెండైతే చాలా. కులగణన అయితే జరిగినట్టయితే నాకు ఎక్కడ అయితే లేదు, సబ్జెక్టు కరెక్షన్. ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ పూర్ ఇన్ దిస్ మ్యాటర్. నేను జరగలేదా అనుకుంటున్నాను. అంటే ఒకవేళ జరిగింది అనుకున్నా కూడా ఎప్పుడు జరగాలి అనుకుంటే ఎవ్రీ 10 years కు జనాభా లెక్కలతో పాటు జరగాలి. మరి జనాభా లెక్కలే ప్రాథమికంగా సరిగా జరగట్లేదు. కులగణన ఎలా జరిగింది? కులగణన అయితే కంపల్సరీ జరగలేదు. సో ఒకవేళ జరిగిందని చెప్పినా కూడా ఆ డాక్యుమెంట్ కుటుంబ సర్వే చేశారు 2014లో కుటుంబ సర్వే చేశారు. కుటుంబ సర్వే జరిగింది, అది నాకు తెలుసు. కుటుంబ సర్వే 100% జరిగింది. సో ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉందో కొంతకాలం ఆ డాక్యుమెంట్ ని స్టేటస్ కోను మెయింటైన్ చేశారు. చాలా లేట్ గా దాన్ని రిలీజ్ చేసినట్టు చేశారు. దాన్ని ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో తెలియదు. సో ఇక్కడ ఏది చేసినా నేను అదే చెప్తున్నాను, ఇక్కడ పార్టీల ప్రభుత్వాల అనేది కాదు, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయము ఎవరు తీసుకున్నా కూడా ఆ ప్రభుత్వం ఏ రూపంలో ఉన్నా కూడా డెఫినెట్ దాన్ని స్వాగతిద్దాం. అది రూపమా, కాంగ్రెస్ రూపమా, బీజేపీ బీఆర్ఎస్ రూపమా అనేది కాదు. రూపాలు ఏదైనా కూడా ప్రభుత్వాలు నిజంగా చేసినట్టయితే, ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నట్టు అయితే ఉండడం అదొక్కటే కాదు, అధికారాన్ని కూడా ఆ కుటుంబాలకు, ఆ జనాభాకు షేర్ చేయగలిగి ఉండాలి. అది కదా అంతే సార్, అంతే. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక కులగణన చేసినంత మాత్రమే ప్రయోజనం లేదు, సరిపోదు. కులగణనతో పాటు అధికారాన్ని కూడా ఆ కులానికి చేర్చినప్పుడు మాత్రమే దానికి ఒక ప్రత్యామ్నాయం కానీ, దానికి ఒక పరిపక్వత కానీ, దానికి ఒక రైట్ వే అనేది ఉంటుంది. ఎవరికైతే సంక్షేమ పథకాలు ఎవరికైతే అందాలో, ఇంకెవరికైతే అందలేదో కులగణన చేసినంత మాత్రం మీరు చెప్పినట్టు సరిపోదు కదా సార్. వారికి సంక్షేమ పథకాలు అందినప్పుడే వీరు చేసినటువంటి కులగణనకు ఒక ఆస్కారము, సహకారము ఉన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. రాముగౌడ్ గారు, మీరు ఒకసారి ఫైనల్గా, మనకు సమయం లేదు కాబట్టి మీరు ఒక వర్షన్ చెప్పండి సార్. ఇప్పుడు బీజేపీ అయితే దీన్ని స్వీకరించి ముందుకెళ్ళే అవకాశం ఉంది అంటూ కూడా చెప్పారు. ఇప్పుడు మనం ఇంతకుముందు చూసాం, మిట్ట పార్థసారథి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాం. సో ఈజీగా స్వాగతిస్తాం ఖచ్చితంగా అంటూ చెప్తా ఉన్నారు. మరొక ఏమో పుష్పలీల గారు, కాంగ్రెస్ మాజీ మంత్రి గారు చెప్పినటువంటి వర్షన్ ఏంటంటే, అంటే వీళ్ళు చెప్తా ఉన్నారు,
బీజేపీ మీద కాంగ్రెస్ నెడుతుంది, కాంగ్రెస్ మీద బీజేపీ నెడుతుంది, కుల వివక్ష క్రియేట్ చేసే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో మరి దీన్ని ఓవరాల్గా మీ వర్షన్ ఏంటి సార్ దీనికి సంబంధించి? కులగణన అనేది ఆ బీజేపీ పార్టీ చెప్తుంది. కులగణన అనేది ఇక్కడ సమాజాన్ని విడగొట్టే ప్రక్రియ కాదు, సమాజంలో ఉన్న అసమానతలను గుర్తించే ప్రక్రియ. ఓకే, విడగొట్టే ప్రక్రియ కాదు. బీజేపీకి ఎంత మటుకు అట్లే ఆలోచిస్తుంది. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకుందాం. ఈ రోజు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టరు పరీక్షల నిమిత్తం పరీక్షలు రాసిన తర్వాతనే, ఆ పరీక్షల రిపోర్ట్ వచ్చిన తర్వాతనే డాక్టర్ మీకు ఈ పరిస్థితులు ఉన్నాయి, ఈ జబ్బు ఉంది, దీనికి ఈ మందులు వాడాలని ఇస్తాడు. సో మనం కూడా ఇక్కడ ప్రభుత్వం అభివృద్ధి చేయాలంటే కులగణన కింది స్థాయి నుంచి జరగాలనేది ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తుంది. కింది స్థాయి నుంచి జరిగినప్పుడే, అయితే కింది స్థాయి నుంచి కులగణన జరిగినప్పుడే మళ్ళీ ఇంకొక వెర్షన్ ఏముంది, కులగణన జరగడమే ఒక ఎత్తు కాదు, కులగణన జరిగిన తర్వాత పారదర్శకంగా వాళ్ళకి అతను రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అటు ఉద్యోగపరంగా కావచ్చు, అటు విద్యాపరంగా కావచ్చు, అంటే అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం వాళ్ళకి కింది స్థాయిలో అందించినప్పుడే మళ్ళీ ఈ ఏది కులగణన ప్రక్రియను చేపట్టి కూడా దానికి ఒక ఏమంటారు, దానికి ఒక లాభం చేకూరుతారు. మళ్ళీ ప్రభుత్వాలు ఏదో ఇప్పుడు ఏది సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది కాబట్టి, సుప్రీంకోర్టు చేయమని చెప్పింది కాబట్టి, బీజేపీ ఆల్రెడీ ఒక 2-3 సంవత్సరాలుగా దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళా కంటి తుడుపుగా చేసి మళ్ళీ వదిలిపెడితే కూడా కింది స్థాయి అట్టడుగు వర్గాలు, ఇప్పటిదాకా జయరామ్ అని చెప్పినట్టుగా కింది స్థాయి అట్టడుగు వర్గాలకి న్యాయం జరగాలి. ఈ కులగణనతోటి న్యాయం జరిగినప్పుడే వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా కూడా వాళ్ళు నిలదొక్కుని ఉన్నప్పుడే, రాజకీయంగా కూడా వాళ్ళు నిలదొక్కుని ముందుకు వచ్చినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది, ఈ దేశంలో ఉన్న ప్రజలు బాగుపడతారు. ఈ దేశంలో ఉన్న భాగస్వామ్యంలో ప్రజల్ని భాగస్వామ్యం చేయాలంటే, ఈ రాజకీయంగా కూడా ప్రజల్ని భాగస్వామ్యం చేయాలంటే కులగణన చాలా ఉపయోగపడుతుంది. బీజేపీ పార్టీ ఎందుకు భయపడ్డది ఇన్ని సంవత్సరాలు, ఎందుకు భయపడి ఈ కులగణన చేయలేదు? బీజేపీ పార్టీ నాయకులు ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత మేము కూడా ఓకే అని చెప్తున్నాము, కానీ మరి ఇన్ని రోజుల తర్వాత కూడా 10 సంవత్సరాల తర్వాత చేయాల్సిన కులగణన ఎందుకు చేయలేదని బీజేపీ పార్టీ ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఏది ఏమైనా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అయినా కూడా బీజేపీ పార్టీ పాలిస్తున్న ప్రాంతాల్లో, ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మేము మీకన్నా ముందుగా చేసినాం, ముందుగా చేయడం గొప్ప విషయం కాదు, చేసిన తర్వాత దిశగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంటేషన్ దిశగా ఈ తెలంగాణలో వెళ్తుందా లేదా అనేది కూడా ముఖ్యమైన ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే ఏదైతే బీసీ రిజర్వేషన్ తర్వాత ప్రజలందరినీ కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. మరి కులగణన తర్వాత నిజంగానే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే రానున్న ఎన్నికల్లో ఆ బీసీ రిజర్వేషన్ల ప్రాతిపాదికన ఈ ఎలక్షన్లోకి వెళ్ళాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది. రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క చర్చలో పాల్గొన్నటువంటి రాము గౌడ్ గారికి, అలాగే జయరామ్ గారికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి బిగ్ టాక్ చర్చా కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర.